హాయ్ హలో వెల్కమ్ టు క్రెడిటివ్ న్యూస్. రామ్ చరణ్ గారి మణికట్టుకు గాయమైనటువంటి సంగతి అందరికీ తెలిసిందే. పెద్ద సినిమాలో ఆయనకి 2-3 గాయాలయ్యాయి. దాంట్లో ఇదొక చేతి మణికట్టుకు సంబంధించినటువంటి గాయం చాలా పెద్దదే. చాలా రోజుల నుంచి ఆయన బాధపడుతున్నారు. దానికి సంబంధించినటువంటి సర్జరీ నిన్న కోయంబత్తూరు గంగా హాస్పిటల్లో జరిగింది. ఇక్కడ ఆయనకి సర్జరీ కూడా పూర్తయిపోయింది. చాలా వేగంగానే ఆయన కోలుకునేటువంటి అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. అద్భుతంగా సర్జరీ కూడా విజయంగా చాలా అద్భుతంగా జరిగిందని కూడా ఇప్పటికే మనకైతే వార్త వచ్చింది. అయితే దీనికి సంబంధించి అసలు ఆయన గంగా హాస్పిటల్కే ఎందుకు వెళ్ళారు, కోయంబత్తూరులోని గంగా హాస్పిటల్కే ప్రత్యేకంగా వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకంటే అపోలో హాస్పిటల్ ఉంది. అపోలో హాస్పిటల్ కూడా అంతర్జాతీయ స్థాయిలో ఇక్కడ కూడా చాలామంది సర్జన్స్ డాక్టర్స్ ఉన్నారు. బట్ ఇంకా చెన్నైలో కూడా అపోలో హాస్పిటల్ ఉంది. ఇంకా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా కోకిలాబెన్ హాస్పిటల్ ముంబైకి కూడా వెళ్ళి అక్కడ కూడా సర్జరీ చేయించుకున్నారు. ఇవన్నీ కాదని ఓన్లీ కోయంబత్తూరులోని గంగా హాస్పిటల్కే ఎందుకు వెళ్ళారు అనేదే చాలామంది ఆశ్చర్యంగా చూస్తున్నటువంటిది. ఎందుకంటే ఇక్కడ రీసెంట్గా రామ్ చరణ్ గారి కన్నా చిరంజీవి గారికి కూడా ఒక వెన్నెముకకు సంబంధించినటువంటి చాలా సెన్సిటివ్ సర్జరీ ఒకటి జరిగింది. దాంట్లో చాలా కీలక పాత్ర వహించినటువంటి గంగా హాస్పిటల్ చీఫ్గా ఉన్న రాజశేఖరన్ గారి ఆయన నేతృత్వంలో జరిగినటువంటి ఆ సర్జరీ చాలా అద్భుతంగా విజయవంతమైంది. చిరంజీవి గారికి ఎంత హ్యాపీగా ఆయన కూడా జాగ్రత్తగా తిరుగుతున్నారో మనందరికీ తెలిసిందే. సో అంత జాగ్రత్తగా సర్జరీ చేశారు కాబట్టి ఇది కూడా ఈ చేయికి సంబంధించినటువంటి ఈ రిస్ట్ సర్జన్స్ కూడా అక్కడ ప్రత్యేకంగా ఉన్నారట. వాళ్ళు కూడా ఆయన చెప్పాలంటే రాజశేఖరన్ గారు కూడా చాలా అద్భుతమైనటువంటి సర్జన్గా చెప్తున్నారు. ప్రపంచంలోనే ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఆర్థోపెడిక్ సర్జన్గా ఆయన అనేక అంతర్జాతీయ అవార్డులు కూడా తీసుకున్నారు. బెస్ట్ డాక్టర్గా ఆయనకు మంచి పేరు సంపాదించుకున్నారు. అలాంటి డాక్టర్ దగ్గర అయితే బాగుంటుంది. ఆయన దగ్గర అయితే ఇంకా ఎక్విప్మెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి హాస్పిటల్కి సంబంధించి. ప్రత్యేకంగా ఈ హ్యాండ్ రిస్ట్కి సంబంధించింది కూడా ఒక సర్జన్ని కూడా ఆయనే ప్రత్యేకంగా యుఎస్ నుంచి అలెహాండ్రో బాడియా అనేటువంటి ఒక డాక్టర్ని కూడా ఈ హ్యాండ్ రిస్ట్కి సంబంధించినటువంటి స్పెషలైజేషన్ అయింది. ఆయన్ని కూడా ఈ డాక్టర్ గారు అక్కడ నార్మల్గా చెప్పాలంటే ఆయనది అమెరికాలో అపాయింట్మెంట్ దొరకటం కూడా చాలా కష్టమట. చాలామంది ఎక్కువగా స్పోర్ట్స్కి సంబంధించినటువంటి ఇంజురీస్ అన్నీ కూడా ఆయన దగ్గరికి వెళ్ళి అనేక మంది ప్రపంచంలో ఉండేటువంటి స్పోర్ట్స్ మ్యాన్స్ అందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చి ఆయన అపాయింట్మెంట్ తీసుకుని అక్కడికి ఆయనతో ట్రీట్మెంట్ తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటి వ్యక్తి ఇటు రామ్ చరణ్ గారి కోసం కోయంబత్తూరులో రాజశేఖరన్ గారు పిలిపించి రామ్ చరణ్ గారికి సర్జరీ చేయించినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఎందుకు అక్కడికి వెళ్ళారు అంటే రాజశేఖరన్ గారు ఆయన బృందం చాలా అద్భుతంగా ఇలాంటి సర్జరీలు ఎన్నో దిగ్విజయంగా పూర్తి చేసింది. ఇది చాలా సెన్సిటివ్ సర్జరీ అని చెప్పి ఇప్పటి వరకు వెయిట్ చేశారు. ఎందుకంటే సినిమా ఆగిపోతే ఎంత నిర్మాతకి నష్టం వస్తుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. చిరంజీవి గారు చాలా సందర్భాల్లో చెప్పారు, ఎంత మనం ఏదో ఎక్కడ పడితే అక్కడ చేసేస్తున్నాం, రియల్గా చేసేస్తున్నాం అనే దాని మీద బాగానే ఉంటుంది. కాకపోతే ఇంజురీ అయితే నిర్మాతకి అక్కడ ఉండేటువంటి టెక్నీషియన్స్కి వాళ్ళ కాల్ షీట్స్కి వీళ్ళన్నీ కూడా చాలా ఇబ్బంది పడతారు. ఒక్కసారిగా ఆగిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. సో అవన్నీ మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు ఆయన వేగంగా కోలుకోవాలి. వెంటనే మళ్ళీ సుకుమార్ గారికి సంబంధించినటువంటి సినిమాలో కూడా ఆయన మళ్ళీ ఆ షెడ్యూల్ రేపు నవంబర్ నుంచి అని కూడా చెప్తున్నారు. దసరా అప్పుడు పూజా సెరమనీ కూడా ఉండబోతుందని చెప్తున్నారు. ఆ తర్వాత నుంచి రెగ్యులర్ షూటింగ్ కూడా నవంబర్ నుంచి ఉండబోతుందని కూడా చెప్తున్నారు. సో దీనికి సంబంధించి అన్నీ కూడా జరగాలంటే ఆయనకు జాగ్రత్తగా సర్జరీ చేయాలి డెఫినెట్గా. సో దాని గురించి ఈ డాక్టర్ బృందం అంతా కూడా చాలా విజయవంతంగా చాలా అద్భుతంగా రామ్ చరణ్ గారిని ఆ సర్జరీ చేసి పంపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక 2-3 రోజులు అయితే అక్కడే హాస్పిటల్లో ఉంటారు. ఆ తర్వాత హైదరాబాద్కు ఆయన వచ్చేస్తారు అని కూడా తెలుస్తోంది. సో రామ్ చరణ్ గారికి సంబంధించినటువంటి ఈ సర్జరీ చాలా దిగ్విజయంగా జరిగింది. అభిమానులందరూ కూడా వెయిట్ చేస్తున్నారు ఆయన మళ్ళీ ఎప్పుడు బయటకు కనిపిస్తారు అనేది. చూద్దాం. ఆయన కొత్త లుక్ కోసం కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఆయన సుకుమార్ గారి సినిమాలో ఆయన లుక్ ఎలా ఉండబోతుంది, పెద్ద సినిమాకి సంబంధించినటువంటి లుక్ ఇప్పటికీ అలాగే ఉంది. ఇప్పుడు కొత్త లుక్ ఎలా ఉండబోతుంది అనేది కూడా చూద్దాం. ఇకపోతే రామ్ చరణ్ గారితో పాటు సురేఖ గారు అక్కడే ఉన్నారు. అలాగే చిరంజీవి గారు కూడా అక్కడే ఉన్నారు. ఉపాసన గారు కూడా దగ్గరుండి చూసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో త్వరలోనే రామ్ చరణ్ గారు వేగంగా కోలుకొని రావాలని కోరుకున్నాం.